గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము బైప్రిజం డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ అంటే మనం బైప్రిజంని ఉపయోగించి మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ని డిటర్మిన్ చేస్తాం. ఓకేనా, అది ఎలాగో చూద్దాం. ముందు ఫ్రెనెల్స్ బైప్రిజం లేదా బైప్రిజం అంటే ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ ఫ్రెనెల్స్, ఇక్కడ బైప్రిజం రాసాము, ఇక్కడ ఫ్రెనెల్స్ బైప్రిజం రాసాము. ఎందుకని అంటే ఈ బైప్రిజంని కన్స్ట్రక్ట్ చేసింది ఫ్రెనెల్ అనే సైంటిస్ట్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఫ్రెనెల్స్ బైప్రిజం అంటే ఏంటి చూద్దాం. ఏ బైప్రిజం ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ అక్యూట్ ప్రిజమ్స్ ప్లేస్డ్ బేస్ టు బేస్. ఓకే, ఈ బైప్రిజం అనేది రెండు అక్యూట్ యాంగిల్స్ ప్రిజమ్స్ని బేస్ టు బేస్ ఓకేనా కంబైన్ చేస్తే వచ్చేది బైప్రిజం అనేది. ఓకే, రెండు అక్యూట్ యాంగిల్స్ ప్రిజం. నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ రాస్తున్నాను. అక్యూట్ యాంగిల్స్ ప్రిజం, ఇది ఒక ప్రిజం అనుకుంటే కనుక దీని యొక్క బేస్ ఇది అనుకుంటే, ఫస్ట్ ప్రిజం యొక్క బేస్ ఇదైతే ఇంకొక బైప్రిజం బేస్ ఇది. ఓకే, దీని బేస్ టు బేస్ ఇట్లా కంబైన్ చేస్తే వచ్చేది. ఇప్పుడు టోటల్గా ఇది ఏంటంటే బైప్రిజం. ఈ బైప్రిజం యొక్క యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే దాంట్లో గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం బైప్రిజంను ఉపయోగించి మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ని డిటర్మిన్ చేద్దాం. ఓకే, ఈ బైప్రిజం అనే దాన్ని మొట్టమొదటిగా కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే ఫ్రెనెల్ అనే సైంటిస్ట్. ఓకే, ఫ్రెనెల్స్ బైప్రిజం. ఈ ఫ్రెనెల్స్ బైప్రిజం అంటే ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ రాశారు. ఏ బైప్రిజం ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ అక్యూట్ ప్రిజమ్స్ ప్లేస్డ్ బేస్ టు బేస్. ఓకే, రెండు అక్యూట్ ప్రిజమ్స్ని బేస్ టు బేస్ కంబైన్ చేస్తే వచ్చేది బైప్రిజం. ఇంకా నాది ఎలాగో ఇది ఇక్కడ నేను గీసాను. ఇది ఒక బైప్రిజం, ఇది ఒక అనదర్ బైప్రిజం, ఇదొక ప్రిజం, ఇదొక ప్రిజం. ఈ రెండు ప్రిజమ్స్ని బేస్ టు బేస్ మనము కంబైన్ చేస్తాం. ఈ టోటల్గా దీన్ని ఏమంటామంటే బైప్రిజం అంటాం. మరి అక్యూట్ యాంగిల్ ప్రిజం అంటున్నారు. అక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటిది? 90 డిగ్రీస్ కంటే యాంగిల్ తక్కువగా ఉంటే కనుక వాటిని మనం అక్యూట్ యాంగిల్స్ ప్రిజం అని పిలుస్తాం అనమాట. అక్యూట్ యాంగిల్స్ ప్రిజమ్స్. ఓకేనా, అంటే ఈ రెండు అక్యూట్ యాంగిల్స్ ప్రిజం. ఓకే, మళ్ళీ మిగతాయన్నీ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తామని చెప్తున్నాం కదా. ఓకే, రెండు అక్యూట్ యాంగిల్స్ ప్రిజమ్స్ని కంబైన్ చేస్తే ఏర్పడేది ఫ్రెనెల్స్ బైప్రిజం అంటున్నాం. మరి టోటల్గా అప్పుడు వీటి యొక్క యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ రాశారు చూడండి. 179 డిగ్రీస్ అండ్ అదర్ యాంగిల్స్ ఆర్ 30 మినిట్స్ ఈచ్. ఓకేనా, ఈ బైప్రిజం యొక్క ఒక యాంగిల్ ఎంత ఉంటుందంటే 179 డిగ్రీస్. 179 డిగ్రీస్ అంటే దట్ ఈస్ ద అబ్ట్యూజ్ యాంగిల్ అన్నారు. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కంటే అబవ్ ఉన్న ఏ యాంగిల్ అయినా అబ్ట్యూజ్ యాంగిల్ అని పిలుస్తాం మనం. 179 డిగ్రీస్ అనేది 90 డిగ్రీస్ కంటే ఎక్కువ కాబట్టి అబ్ట్యూజ్ యాంగిల్ అని పిలుస్తాం. ఓకే, మిగతా యాంగిల్స్ ఇంకెలా ఉంటాయి? ఈ ఫ్రెనెల్స్ బైప్రిజంకి మిగతా యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే 30 మినిట్స్ అంటే ½ డిగ్రీ ఈచ్ అని చెప్తుంది. నెక్స్ట్, యాక్షన్ ఆఫ్ బైప్రిజం. బైప్రిజం యొక్క యాక్షన్ ఏంటిది? టు ప్రొడ్యూస్ టూ కోహరెంట్ ఇమేజెస్. దేనికి ఉపయోగపడుతుందంట యాక్షన్ ఆఫ్ బైప్రిజం? టు ప్రొడ్యూస్ టూ కోహరెంట్ images of a given slit which are separated at a certain distance and behaves as two coherent sources. Two coherent images ప్రొడ్యూస్ చేయడానికి దేన్ని ఉపయోగించి? స్లిట్ ద్వారా. ఓకేనా, ఆ కోహరెంట్ ఇమేజెస్కి మధ్యలో సర్టైన్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ బిహేవ్స్ యాజ్ టూ కోహరెంట్ సోర్స్. ఈ ఇమేజెస్ కోహరెంట్ సోర్సెస్గా ఉపయోగపడతాయి. కోహరెంట్ సోర్సెస్ అంటే నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. ఓకేనా, ఫేజ్ డిఫరెన్స్ అనేది సేమ్గా మెయింటైన్ చేస్తే వాటిని మనం కోహరెంట్ సోర్సెస్ అని చెప్తాము. నెక్స్ట్ చూడండి, ఎక్స్పెరిమెంట్.
experiment. The experimental arrangement consists of an optical bench carrying 3 stands, the first for an adjustable slit, second for biprism, and the third for micrometer eyepiece. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి ఎలా ఉంటాయి అంటే ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్లో ఒక బెంచీ లాగా ఉంటుంది, ఆప్టికల్ బెంచీ. ఇంకేనా ఒక ఆప్టికల్ బెంచ్ ఉంటుంది, ఇక్కడ ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ మీద ఏమేమి ఉంటాయి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏమేమి ఉంటాయి అంటే ముందు స్లిట్ ఉంటుంది. నెక్స్ట్ రెండో స్టాండ్ ఏముంటుంది అంటే బైప్రిజం ఉంటుంది. మూడోది వచ్చేవరకు మైక్రోమీటర్ ఐపీస్ ఉంటుంది. ఇట్లా ఈ 3 కూడా దేని మీద ఉంటాయి అంటే ఆప్టికల్ బెంచ్ మీద ఉంటాయి అని చెప్తాం. నెక్స్ట్ ది స్లిట్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై ఏ మోనోక్రోమ్. దీని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ది స్లిట్ ఎస్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ సోడియం ల్యాంప్. ఓకే, ద స్లిట్ ఎస్ అనేది, ఈ స్లిట్ ఎస్ మీదకి ఏ లైట్ ఇన్సిడెంట్ అవుతుందంట, మోనోక్రోమాటిక్ లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఆ మోనోక్రోమాటిక్ లైట్ని మోనోక్రోమాటిక్ సోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ది లైట్ ఫ్రమ్ ద స్లిట్ ఎస్ ఫాల్స్ ఆన్ ద బైప్రిజం. ఓకే, సోర్స్ నుంచేమో లైట్ స్లిట్ మీద పడుతుంది. స్లిట్ మీద నుంచి దేని మీదకి ఇన్సిడెంట్ అవుతుంది అంటే లైట్ ఫ్రెనెల్స్ బైప్రిజం మీద ఇన్సిడెంట్ అవుతుంది అని చెప్తున్నాం. ఫ్రెనెల్స్ బైప్రిజం మీద ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ది ఎడ్జ్ బి ఆఫ్ ద బైప్రిజం. ఇప్పుడు దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది అన్నాం కదా, ఫ్రెనెల్స్ బైప్రిజం మీద. ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవుతుందో ఈ లైట్ ఏమవుతుంది, ఇక్కడ బి అనే పాయింట్ దగ్గరికి చేరగానే అన్నది ఇక్కడ రాస్తున్నారు. ది ఎడ్జ్ బి ఆఫ్ ద బైప్రిజం డివైడ్స్ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఇంటూ 2 పార్ట్స్. ఓకేనా, పడినటువంటి వేవ్ ఫ్రంట్ని, లైట్ వేవ్ ఫ్రంట్ని ఈ బి అనే ఎడ్జ్ ఇది బి అనే ఎడ్జ్ ఎన్ని వేవ్ ఫ్రంట్స్గా డివిజన్ చేస్తుంది అంటే 2 వేవ్ ఫ్రంట్స్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా, 2 వేవ్ ఫ్రంట్స్గా 2 పార్ట్స్గా డివిజన్ చేస్తుంది. ఫస్ట్ వేవ్ ఫ్రంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద అప్పర్ ఆఫ్ ఏబిఓ ఆఫ్ బైప్రిజం. ఫస్ట్ వేవ్ ఫ్రంట్ అనేది ఈజ్ పాసింగ్ త్రూ ద అప్పర్ ఆఫ్ ఏబిఓ ఆఫ్ బైప్రిజం. ఏబిఓ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏబిఓ ఇంకేనా, ఇది బైప్రిజం యొక్క అప్పర్ పార్ట్. ఓకే, దాని కూడా పాస్ అయ్యి నెక్స్ట్ ఏమవుతుంది, ఈ లైట్ ఏమవుతుందంటే డౌన్ వర్డ్కి వచ్చింది అనమాట. ఓకేనా, ఈజ్ డీవియేటెడ్ టువర్డ్స్ ది లోయర్ ఆఫ్ అండ్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ వర్చువల్ ఇమేజ్ S1. ఇది ఎలా కనిపిస్తుంది మనకు చూడడానికి అంటే ఈ లైట్ ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇలా డీవియేట్ అయ్యింది డౌన్ వర్డ్కి. మనకి డయాగ్రామ్లో క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది అంటే ఇది ఎక్కడి నుంచి S1 నుంచి వచ్చి దీని మీద S1 నుంచి ఇట్లా స్ట్రైట్గా ఇలా ఉండట్టు కనపడుతుంది. అంటే ఈ పార్ట్ ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చెప్తాం చూడగానే అంటే S1 నుంచి వచ్చింది అని చెప్తాం. ఓకేనా, అలా కనిపిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ సంగతి చూద్దాం. సెకండ్ పార్ట్ ఈజ్ పాసింగ్ త్రూ ద లోయర్ ఆఫ్ BCO. ఇక్కడ BCO సెకండ్ పార్ట్ ఇదే. ఇక్కడి నుంచి సెకండ్ పార్ట్ ఉండదు కదా, దేని గుండా పాస్ అయ్యింది సెకండ్ పార్ట్, దీని నుంచి వచ్చినటువంటి సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ అంటే ఇది మొత్తం వస్తుంది. ఇది మొత్తం ఈ సెకండ్ పార్ట్ BCO గుండా పాస్ అవుతుంది. పాస్ అయ్యి అంటే దేని గుండా పాస్ అయ్యింది, లోయర్ ఆఫ్ గుండా పాస్ అయ్యి ఇక్కడి నుంచి లైట్ ఎటువైపుకి వెళ్ళిద్ది అంటే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళిద్ది. ఓకేనా, ఇక్కడ రాస్తారు చూడండి. సెకండ్ పార్ట్ ఈజ్ పాసింగ్ త్రూ ద లోయర్ ఆఫ్ BCO బైప్రిజ్ డీవియేట్ టువర్డ్స్ ద అప్పర్ ఆఫ్ గుండా పాస్ అవుతుంది. అండ్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ వర్చువల్ ఇమేజ్ S2. ఎలా కనిపిస్తుంది మరి, పైకి వెళ్ళినట్టు ఇటువైపు ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చినట్లుగా ఈ రే అంటే ఈ BG అనేది సపోజ్ అనుకోండి
ఈ రే ఎక్కడి నుంచి వచ్చినట్లుగా కనిపిస్తుంది అంటే S2 అనే సోర్స్ నుంచి వచ్చినట్లుగా కనిపిస్తుంది. అదే రాశారు. S1 అండ్ S2 సర్వ్స్ యాజ్ కోహరెంట్ సోర్సెస్. ఇక్కడ ఉన్నటువంటి S1, S2 those two are acts as virtual sources. Next, the interference fringes are obtained in overlap in the region EF and can be seen by eyepiece. Next, ఇక్కడ ఇలా అప్పర్ పార్ట్ గుండా నెక్స్ట్ లోయర్ పార్ట్ గుండా ఇలా పాస్ అయ్యి ఒక స్క్రీన్ మీద పడతాయి. ఇలా పడే క్రమంలో ఒక ఇంటర్సెక్షన్ రీజియన్ అనేది ఉంటుంది. ఇంటర్సెక్షన్ రీజియన్, ఆ ఇంటర్సెక్షన్ రీజియన్ నేను ఇక్కడ వర్టికల్ లైన్స్తో షేడింగ్ చేశాను. ఇదేంటిది అంటే దిస్ ఈజ్ ద ఓవర్లాపింగ్ రీజియన్. ఈ ఓవర్లాపింగ్ రీజియన్ ఏం ఫామ్ చేస్తుంది దీని మీద అంటే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది, ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ను ఫామ్ చేస్తుంది. ఓకేనా, వాటిని మనం దేని ద్వారా చూడవచ్చు, ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ని అంటే ఐపీస్ ద్వారా మనము అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇక్కడ వరకు ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. మనం కనుక్కోవాల్సింది ఇది. వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని మనం కనుక్కోవాలి దీన్ని ఉపయోగించి. ఓకేనా, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎట్లా రాసాను చూద్దాం. అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయో చూడండి. ఫస్ట్ది స్లిట్, బైప్రిజం, ఐపీస్, an optical bench. Determination of wavelength of light adjustment. Slit, biprism, eyepiece on optical bench are leveled with a spirit level. నెక్స్ట్ ఏం చేస్తున్నామండి, అడ్జస్ట్ అంటే మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ను కనుక్కోవడానికి ముందు అడ్జస్ట్మెంట్ చేయాలి మనం. అవేంటి అంటే స్లిట్ ఒకటి, బైప్రిజం, నెక్స్ట్ ఐపీస్. ఈ మూడు దేని మీద ఉన్నాయి అని చెప్పాను ఇనీషియల్గా. మొట్టమొదటిగా నేను బెంచీ మీద ఉన్నాయి అని చెప్పా కదా, ఆప్టికల్ బెంచీ మీద. వాటిని మనం ఓకేనా ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే లెవెల్డ్, అంటే ఒకే హైట్లో ఉండాలి. అది మనకి ఎలా తెలుస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ స్పిరిట్ లెవెల్ సహాయంతో. ఒక బబుల్ వెళ్ళే ఉంటుంది అనమాట, ఉంటుంది. మీకు స్పిరిట్ లెవెల్ మీకు ఐడియా ఉండే ఉంటుందమ్మా. ల్యాబ్లో ఉంటుంది. ఓకేనా, అంటే ఒక బబుల్ వెళ్ళి ఆ స్పిరిట్ లెవెల్ మిడిల్లోకి వస్తే, ఈ బబుల్ అని చూసారా, ఈ బబుల్ మిడిల్లోకి వస్తే అన్నీ ఒకే హైట్లో ఉండినట్టు. లేకపోతే మనం ఈ బబుల్ ఇటువైపుకి వస్తే దీన్ని మనము కొంచెం తగ్గించాలి. ఓకేనా, దీని హైట్ని. అట్లా స్పిరిట్ లెవెల్ సహాయంతో మనం వీటినన్నిటినీ ఒకే లెవెల్లోకి ఉంచుతాము. నెక్స్ట్, ఐపీస్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఇట్స్ క్రాస్ వైర్స్. ఐపీస్ని ఏం చేస్తాము, వాటి యొక్క క్రాస్ వైర్స్ చక్కగా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్లుగా మనం చేస్తాం అనమాట. నెక్స్ట్, స్లిట్ ఈజ్ మేడ్ నారో అండ్ వర్టికల్ అండ్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై మోనోక్రోమేట్. నెక్స్ట్, స్లిట్ని అయితే ఏం చేస్తాము, నారో అంటే షార్ప్గా ఉండేటట్లుగా, నారోగా ఓకేనా సన్నగా ఉండేటట్లు చేస్తాం. నెక్స్ట్, అట్ ద సేమ్ టైం నిలువుగా ఉండాలి, వర్టికల్గా ఉండేటట్లు చేసిన తర్వాత దానిలో కూడా ఏం పాస్ అయ్యేటట్లు చేస్తామంటే మోనోక్రోమాటిక్ లైట్ ఓకేనా వెళ్ళేటట్లుగా చేస్తాం. నెక్స్ట్, ది ఫ్రింజెస్ ఆర్ మేడ్ క్లియర్ బై రొటేటింగ్ బైప్రిజం. ఈ ఫ్రింజెస్ ఆర్ మేడ్ క్లియర్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాం, ఫ్రింజెస్ని అబ్జర్వ్ చేస్తాం. ఆ ఫ్రింజెస్ ఇక్కడ అబ్జర్వ్ చేసేటువంటి ఫ్రింజెస్ మనకి ఎలా ఉండాలంటే చాలా చక్కగా క్లియర్గా కనపడాలన్నమాట. ఓకేనా, ఎప్పుడు అలా క్లియర్ కనపడతాయి, మనం దేన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే బైప్రిజంని రొటేట్ చేసుకోవాలి. ఎలా రొటేట్ చేస్తాము అంటే దీనికి ఒక స్క్రూ ఉంటుంది, అంటే దీన్ని దేని మీద అయితే మనము ఏ స్టాండ్ మీద అయితే పెట్టామో ఆ స్టాండ్కి ఏముంటుందంటే స్క్రూ ఉంటుంది, ట్యాంజెంట్ స్క్రూ అంటాం. ఆ స్క్రూని మనం తిప్పుతూ ఉంటే ఈ బైప్రిజం రొటేట్ అవుతుంది. ఈ బైప్రిజం రొటేట్ అవుతూ ఉంటే ఏదో ఒక పర్టికులర్ పొజిషన్ వద్ద మనకి ఫ్రింజెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి ఐపీస్ ద్వారా అని చెప్తాం. నెక్స్ట్, ఐపీస్ ఈజ్ మూవ్డ్ అవే ఫ్రమ్ ది బైప్రిజం. ది ఫ్రింజెస్ ఆఫెన్ షిఫ్ట్ సైడ్ వైజ్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఐపీస్ ఈజ్ మూవ్డ్ అవే ఫ్రమ్ బైప్రిజం. ద ఫ్రింజెస్
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఐపీస్ని మనం ఏం చేస్తాము, ఇంకా మరి బైప్రిజం అడ్జస్ట్మెంట్ ఎంచుకుని చెప్పాము. నెక్స్ట్ ఐపీస్ని కూడా ఏం చేయొచ్చు, ముందుకి వెనక్కి అంటే అవే ఫ్రమ్ ది బైప్రిజం నుంచి కొంచెం దూరంగా మనం చూడవచ్చు. అప్పుడు బైప్రిజం ఎప్పుడైతే ఐపీస్కి కొంచెం ఐపీస్ని ఎప్పుడైతే మనం బైప్రిజంకి కొంచెం దూరంగా మూవ్ చేసామో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రింజెస్ అనేవి అంటే అప్పుడప్పుడు సైడ్ వైజ్ అంటే పక్కకు పడిపోయినట్లుగా, ఆ పక్కకు వచ్చేసినట్లుగా రింగ్స్ అన్నీ ఆ ప్యాటర్న్ అంతా పక్కకు వచ్చేసినట్లు కనిపిస్తుంది. ఓకే, దాన్ని మనం ఏమని చెబుతామంటే దిస్ ఈజ్ లాటరల్ షిఫ్ట్ అంటాం దీన్ని. ఇఫ్ ద లాటరల్ షిఫ్ట్ ఈజ్ రిమూవ్డ్ ద ఇంటర్ఫరెన్స్ బికమ్స్ స్టేషనరీ. మరి పక్కకి వచ్చేసినట్లు కనిపిస్తే అది మనకు ఉపయోగం కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఓకేనా, ఇది మరి స్టేషనరీగా ఉంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ థియరీ, మనం మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ని ల్యాండాని కనుక్కోవాలనుకున్నాం. దానికి ఫార్ములా ఏంటి అంటే λ = β × 2D/D. దీంట్లో ల్యాండా అంటేనేమో మనం ఏదైతే మనం ఏ లైట్ యొక్క వేవ్ లెంత్ అయితే కనుక్కోవాలో ఆ లైట్ వేవ్ లెంత్ λ. బీటా అంటే ఫ్రింజ్ విడ్త్, 2D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ వర్చువల్ సోర్సెస్. ఇందాక S1 S2 అని రాశాను కదా, ఇందాక S1 S2 అని రాసా కదా, టూ వర్చువల్ సోర్సెస్. లేకపోతే దీనిలో చూడండి, డయాగ్రామ్లో చూడండి, S1 S2కి మధ్య ఉన్న డిస్టెన్స్ 2D. డిస్టెన్స్ బిట్వీన్ ద వర్చువల్ సోర్సెస్ D = డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్ అండ్ ఐపీస్. D అనేది డయాగ్రామ్లో కూడా చూడండి. D అంటే D అంటే సోర్స్ నుంచి ఇక్కడ వరకు D అంటున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ మరియు ఐపీస్కి మధ్య డిస్టెన్స్ని D అంట. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని మనం ఈ ఎక్స్పెరిమెంట్ని ఉపయోగించి కనుక్కునే ప్రొసీజర్ రాస్తాం. ఓకే, యాక్చువల్గా మనం ఎక్స్పెరిమెంట్లో చేయాల్సింది ఏంటంటే ఈ 3 వాల్యూస్ని బీటాని, 2Dని, D వాల్యూని, ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేసి ఈ లాంబ్డా అంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే వీ గెట్ ద వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. ఓకేనా, ప్రొసీజర్ ఎట్లాగో బీటాని, 2Dని, Dని ఏ విధంగా కనుక్కుంటాము అన్నది ప్రొసీజర్లో తెలియపరచడం అయింది. చూడండి ప్రొసీజర్. ఫస్ట్ది మెజర్మెంట్ ఆఫ్ ఫ్రింజ్ విడ్త్. ఈ ఫ్రింజ్ విడ్త్ బీటాని ఎలా కనుక్కుంటామో రాస్తున్నాం. అడ్జస్ట్ ది వర్టికల్ క్రాస్ వైర్ 1/1 ఆఫ్ డిఫరెంట్ బ్రైట్ ఫ్రింజెస్ అండ్ నోట్ డౌన్ ద రీడింగ్స్. ఇందక్కడ మనం ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, దీని మీద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని మనం చెప్పాను కదా ఇంతకుముందు. ఓకేనా, ఈ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్. ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అనేవి ఎలా ఉంటాయి, డార్క్ అండ్ బ్రైట్, నెక్స్ట్ మళ్ళీ డార్క్, నెక్స్ట్ బ్రైట్, ఇట్లా ఆల్టర్నేట్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ డార్క్ బ్రైట్, ఇట్లా ఆల్టర్నేట్ ఫ్రింజెస్ అంట వీటిని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ బ్రైట్ ఫ్రింజెస్, ఇక్కడ మనం థియరీలో ఇక్కడ రాసి చూడండి. అడ్జస్ట్ ద వర్టికల్ స్లిట్. ఐపీస్లో వర్టికల్ క్రాస్ వైర్ ఉంటుంది. ఆ వర్టికల్ క్రాస్ వైర్ని మనం ఏం చేస్తాం, డిఫరెంట్ బ్రైట్ ఫ్రింజెస్, ఇదిగో డిఫరెంట్ బ్రైట్ ఫ్రింజెస్, ఇది క్రాస్ వైర్ అనుకో, ఇది క్రాస్ వైర్ అనుకుంటే కనుక ఈ క్రాస్ వైర్ని ముందు ఈ బ్రైట్ ఫ్రింజ్ ఉంది కదా, ఈ బ్రైట్ ఫ్రింజ్ మిడిల్లో పెడతాం, రీడింగ్స్ తీస్తాం. నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజ్ ఏది, ఇది డార్క్, దీని మీద మళ్ళీ ఉంచాం మనము. నెక్స్ట్ దీని మీదకి ఫోకస్ చేస్తాం. ఇక్కడ ఇది బ్రైట్ ఫ్రింజ్ మిడిల్లో. అట్లా ఈ 2 బ్రైట్ ఫ్రింజెస్ అనుకోండి. ఈ బ్రైట్ ఫ్రింజెస్ అదే ఒక్కొక్క దాని వెంబడి ఒకటి ఇలా ఆల్టర్నేట్గా మనం రీడింగ్స్ నోట్ చేస్తాము. అప్పుడు ఈ మీన్ డిస్టెన్స్ రీడింగ్స్ వస్తాయి, ఏబి అని మీన్ డిస్టెన్స్ తీసుకుంటాం మనం.
ఓకేనా. 2 సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజెస్ ఇవే 2 సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజెస్ మధ్య ఉన్న మీన్ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫ్రింజ్ విడ్త్ అంటాం. 2 సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజెస్ మధ్య ఉన్న మీన్ డిస్టెన్స్ని మనం ఏమంటాము, బీటా అంటాం. ఓకేనా, ఇట్లా కనుక్కుంటాం అని చెప్తున్నారు. చూడండి, ద మీన్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజెస్ ఆర్ నోన్ యాజ్ ఫ్రింజ్ విడ్త్ అని చెప్పాం. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ క్యాపిటల్ డి. ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ ఐపీస్ కెన్ బి రీడ్ డైరెక్ట్లీ ఆన్ ఆప్టికల్ బెంచ్. మరి దీంట్లో వచ్చారు క్యాపిటల్ డి. మరి క్యాపిటల్ డి వాల్యూని ఎలా కనుక్కుంటాము అంటే డైరెక్ట్గా దీన్ని ఆప్టికల్ బెంచ్ మీద రీడింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ మూడింటిని స్లిట్ని ఇది అని స్లిట్ని బైప్రిజంని ఐపీస్ని ఉంచుతామని చెప్పాం కదా. దీని కింద ఆప్టికల్ బెంచ్ మీద మనకి మెషిన్ మీద ఎట్లా రీడింగ్స్ ఉంటాయో అట్లా ఆప్టికల్ బెంచ్ మీద ఇక్కడ రీడింగ్స్ ఉంటాయి. ఆ రీడింగ్స్ని ఉపయోగించి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్ అండ్ ఐపీస్ కెన్ బి రీడ్ డైరెక్ట్లీ అన్న ఆప్టికల్ బెంచ్ అని చెప్పారు. నెక్స్ట్ ఇంకేం మిగిలి ఉంది, 2D. దీన్ని కనుక్కోవాలి. ఈ 2D వాల్యూని కనుక్కోవడానికి ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడండి. స్లిట్, S1 S2 వర్చువల్ సోర్సెస్, ఫ్రెనెల్స్ బైప్రిజము. ఓకేనా, ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఉపయోగించేది ఏంటిదంటే డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ రాసే చూడండి. ఫర్ దిస్ కాన్వెక్స్ లెన్స్ను ఉపయోగిస్తాం మనము. ఫర్ దిస్ మెజర్మెంట్ ఆఫ్ 2D వి యూజ్ కాన్వెక్స్ లెన్స్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బైప్రిజం అండ్ ఐపీసీ. బైప్రిజంకి ఐపీస్కి మధ్య ఏముంచారు, లెన్స్ ఉంచారు, కాన్వెక్స్ లెన్స్ని ఉంచాను. ఇఫ్ లెన్స్ ఈజ్ అడ్జస్ట్ టు పొజిషన్ L1, ఇక్కడ 2 పొజిషన్స్. ఫర్ సపోజ్ పొజిషన్ L1కి మనము లెన్స్ని అడ్జస్ట్ చేసాము అనుకోండి. ఎప్పుడు అడ్జస్ట్ చేస్తాము, ఎప్పటి వరకు అడ్జస్ట్ చేస్తాము లెన్స్ని అంటే టిల్ ఏ షార్ప్ పెయిర్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ స్లిట్ కెన్ సీన్. ఓకే, ఎప్పుడైతే S1 S2 అనే షార్ప్ పెయిర్ ఆఫ్ ఇమేజెస్ స్లిట్ యొక్క ఇమేజెస్ కనిపిస్తాయో అప్పటి వరకు కూడా పొజిషన్ L1, ఓకేనా, L1 వరకు మనం అడ్జస్ట్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే మనకి ఈ షార్ప్ ఇమేజెస్ కనిపించినాయో అప్పుడు మనం ఆ పొజిషన్ దగ్గర ఆపుతాం. ఆ పొజిషన్ L1 పొజిషన్ అని చెప్తున్నారు. ఓకేనా, డిస్టెన్స్ బిట్వీన్ ద ఇమేజెస్ బై మరి ఈ రెండు S1కి S2కి మధ్య డిస్టెన్సెస్ ఏంటి అంటే మనం డైరెక్ట్ స్కేల్తో ఒకదాన్ని తీసుకొచ్చి కొలవలేం కదా. అది ఎట్లా కొలుస్తామంటే ఫార్ములా ఇది d1/2d = v/u. ఇది ఈక్వేషన్ 2. d1/2d d1 ఇక్కడ d1/2d అంటే ఇక్కడ మనకి ఏంటిది అంటే ఇమేజెస్ యొక్క డిస్టెన్స్ని మనం 2D అంటున్నాము. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇనీషియల్గా అంటే ఫ్రెనెల్స్ బైప్రిజం నుంచి లెన్స్ వరకు ఉన్న డిస్టెన్స్ని స్మాల్ d1 అంటాము. ఓకేనా, d1/2d = v/u. ఇది v. ఈ పొజిషన్ ఓన్లీ మీరు లెన్స్ L1 మాత్రమే చూడండి, పొజిషన్ L1 మాత్రమే చూడండి. ఇది v/u, ఇది ఫార్ములా. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తాం, లెన్స్ని కాన్వెక్స్ లెన్స్ దట్ ఈజ్ అడ్జస్టెడ్ టు ద పొజిషన్ L2. పొజిషన్ L2ని మనం ఎప్పటి వరకు L2 వచ్చింది అంటే ఈసారి కొంచెం దూరంగా జరిపితే ఈసారి కూడా మళ్ళీ పెయిర్ ఆఫ్ ఇమేజెస్ కనిపిస్తాయి అంట మనకి. ఆ పెయిర్ ఆఫ్ ఇమేజెస్ ఎప్పుడైతే కనిపించినాయో ఆ పొజిషన్ వద్ద మనం లెన్స్ని ఆపేస్తాం. ఆ పొజిషన్ నేను ఏమని పిలుస్తానంటే L2 అంటాను. ఓకే, నౌ డిస్టెన్స్ d2/2d. ఓకే, బైప్రిజం నుంచి దాని వరకు పొజిషన్ వరకు ఉన్న డిస్టెన్స్ d2 అనుకుంటాం, స్మాల్ d2/2d = u/v. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వేషన్స్ 2 and 3ని మల్టిప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, మల్టిప్లై అయినా చేసింది. ఇక్కడ చూడండి, d1/2d × d2/2d అంటే ఎంత అవుతుంది, d1 d2/4d² లేదా 2d హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు v/u × u/v. ఓకేనా, u క్యాన్సిల్, v క్యాన్సిల్, మిగిలేది 1. నెక్స్ట్ ఈ 2d హోల్ స్క్వేర్ ఇటువైపు తీసుకురాలండి. d1 d2 = ఎంత అవుతుంది, 2d హోల్ స్క్వేర్ అవుతుంది. దాని నుంచి 2d ఓకేనా, ఇక్కడ స్క్వేర్ని ఇటువైపుకి తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ d1 d2 వచ్చేసిందిగా 2d వాల్యూ మనం కనుక్కేసుకున్నట్లు.
by substitute beta value, next capital D, next 2D values in equation 1, we can determine the wavelength lambda of monochromatic light. ఓకేనా, ఇలా మనం ఉపయోగించి మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ను కనుక్కుంటాము. వీటిలో మీకు డౌట్స్ ఏదన్నా ఉంటే అడగండి. ఓకే, ఇలా మనం ఉపయోగించి మంచిగా క్లారిటీగా ఈ నోట్స్ మంచిగా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ నోట్స్ మీరు రాస్తే కంపల్సరీ 100% మీకు మార్క్స్ గ్యారంటీ అని నేను చెప్పగలుగుతాను. 100% మార్క్స్ గ్యారంటీ. ఓకేనా, మళ్ళీ ఇవన్నీ రేసు వీటి మీదకి ఇన్సిడెంట్ అయ్యి దీని మీదకి ఎట్లా పడి మళ్ళీ ఇంటర్ఫరెన్స్ ఫిల్జెస్ ఇవన్నీ మీరు గీయాల్సిన పని లేదు. ఆల్రెడీ మీరు ఇక్కడ ఇది గీస్తారు, మీరు ఆ రిస్క్ పెట్టుకోవద్దు. ఎలా గీయాలి, ఎలా గీసినా నో ప్రాబ్లం, 100%గా మార్క్స్ మీకు గ్యారంటీగా ఇస్తారు. థ్యాంక్ యూ అమ్మ. మీరు మర్చిపోకుండా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్, ఎంసెట్ వీడియోస్ నేను పెడతాను, మెయిన్స్ వీడియోస్, జేఈఈ మెయిన్స్ వీడియోస్ పెడతాను, డిగ్రీకి సంబంధించిన వీడియోస్, బీటెక్కి సంబంధించిన అన్ని వీడియోస్ నేను పెట్టడానికి నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను మీకు వీడియోస్ని అందిస్తాను. మీకు నోట్స్ కావాలి అంటే ఓకేనా, ఇప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను 2 నిమిషాలు ఇలా ఉంచేస్తాను, మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ okay, thank you, thanks for watching.